ప్రస్తుతము మీకు చైనా పాకిస్తాన్ ఐరన్ బ్రదర్స్ అని మాట్లాడతాము. మీరు ఇప్పుడు చైనా మాల్దీవ్స్ ఐరన్ బ్రదర్స్ అని చెప్పాలి. అంటే భారత్ ఒక చిన్న ట్రిక్ చేసింది. ట్రిక్ చేయడం దీని ఒక మాస్టర్ స్ట్రాటజీగా అందరూ చెప్పుకున్నారు. చూడండి, చైనాకు సంబంధించిన మీకు రీసెర్చ్ వెహికల్, అంటే ఇది యాక్చువల్గా ఇది ఒక స్పై షిప్ అండి. వీడు ఏం చేస్తాడంటే నేరుగా పొరుగు దేశానికి తీసుకొచ్చి ఈ షిప్ని అక్కడ డాక్ చేస్తాడు. డాక్ చేసి మీకు తక్కిన దేశాలు ఏమేమి చేస్తున్నాయి, ముఖ్యంగా ఇండియా. ఇప్పుడు ఇండియా అన్నప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 900 కిలోమీటర్స్ రేంజ్ బ్రహ్మోస్ని మనం పరీక్ష చేసాం. సో దీన్ని గమనించాలి. అంటే మనము ఒక నో ఫ్లై జోన్ అన్న వెంటనే చైనా వాడు అక్కడ అలర్ట్ అయిపోతాడు. వీళ్ళు ఏం పరిశోధనలు చేస్తున్నారు, ఎలాంటి క్షిపణులు వాడుతున్నారు, శాటిలైట్ రంగానికి సంబంధించి కొత్త పరిశోధనలు ఏం జరుగుతున్నాయి, అటామిక్ ఎనర్జీకి సంబంధించి కూడాంగుళం అనబడే ఈ న్యూక్లియర్ ప్లాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటినంతా వాడు కీన్గా గమనిస్తాడు. దాంతో చూడండి, మీకు రనిల్ విక్రమసింఘే అని చెప్పి ఈయన శ్రీలంక యొక్క అధ్యక్షుడు. సో ఈయనతో మోదీ గారు పర్సనల్గా మాట్లాడి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ చైనాకు సంబంధించిన ఈ స్పై షిప్ను రానివ్వకూడదు. వాడేమంటున్నాడు, రీసెర్చ్ వెహికల్ అంటాడు. రీసెర్చ్ వెహికల్లో ఈ రాడార్లు ఎందుకు, మీకు పెద్ద పెద్ద పరికరాలను పెట్టుకొని వాడు పొరుగు దేశం ఏం చేస్తుందో ఎందుకు గమనిస్తాడు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఇక మీదట చైనాకు సంబంధించిన ఇప్పుడు యుయాన్ వాంగ్ 5 అంటారు, షియాన్ 6 అంటారు, ఇలాగా కొత్త కొత్త పేర్లలో కొత్త కొత్త మీకు నౌకలు ఇవి వస్తూ ఉంటాయి. వీటిని రానివ్వకండి అని చెప్పి ఈ రనిల్ విక్రమసింఘేకి మోదీ గారు చెప్పారు. సో ఈయన చెప్పిన తరువాత ఆయన కూడా ఇమీడియట్గా అంటే 2022లో చైనా షిప్ ఒకటి వచ్చిందండి. 2023లో కూడా మీకు ఒక షిప్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక షిప్, అంటే చెప్తున్నా కదా, బ్రహ్మోస్ 900 కిలోమీటర్స్ రేంజ్ సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ ఈ పరిశోధనలు స్టార్ట్ అవ్వబోతున్నాయని తెలిసి వాడు శ్రీలంకకు వచ్చే ప్రయత్నం చేశాడు. అంటే శ్రీలంకలో అంబన్టోడా పోర్ట్ దగ్గరికి వచ్చి డాక్ చెయ్యాలని చూశాడు. సో శ్రీలంక వాళ్ళు కుదరదు అని చెప్పారు. అదేంటి అంటే, లేదండి భారత్ వైపు నుంచి తీవ్ర స్థాయిలో ప్రొటెస్టులు ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, కాబట్టి కుదరదు అని చెప్పడంతో మీకు ఏమైందంటే నేరుగా ఈ షిప్ను మాల్దీవ్స్ వైపు తీసుకువెళ్ళాడు. సో ఇది ఎప్పుడు ఫిబ్రవరి 8కి ఇది మాల్దీవ్స్ చేరుతుందండి. ఇది చైనా వాడి స్పై షిప్. సో ఇంతలో మీరు చూసారనుకోండి, ఫిబ్రవరి 4వ తారీఖు శ్రీలంక వాళ్ళ ఇండిపెండెన్స్ డే. సో దీనికి ఒక బహుమానము అంటూ మనం ఏం చేసామంటే మన యొక్క అతి శక్తివంతమైన సబ్మెరైన్ను నేరుగా శ్రీలంకకు పంపించాం. అంటే చైనా వాడి షిప్ మాల్దీవ్స్ చేరడానికి ముందే మనము శ్రీలంకకి మన సబ్మెరైన్ని పంపించాము. వాళ్ళు కూడా చాలా పెద్ద లెవెల్, అంటే ఒక ఘన స్వాగతము అనేది పలికారు. దీన్ని బట్టి ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు వేస్తున్న అంచనాలు ఏంటో చెప్పమంటారా? భారత్ చెప్తే శ్రీలంక వింటుంది, అంటే చైనా చెప్తే మాల్దీవ్స్ వింటుందని మీరు మాట్లాడుతున్నారు కదా. మాల్దీవ్స్ అనబడే దేశం చైనా యొక్క బానిస అని చెప్తున్నారు కదా. కానీ ఇండియన్ ఓషన్ రీజన్లో ఎవరు ద సెక్యూరిటీ ప్రొవైడర్ అంటే అది భారతే. భారత్ చెప్పినట్టే ఇండియన్ ఓషన్లో ఉండే దేశాలు అర్థం చేసుకోవాలి, మన మాటను వినాలి అనేది శ్రీలంక ఎగ్జాంపుల్ చాలా పెద్ద లెవెల్లో ప్రూవ్ చేసింది. అంటే మన సబ్మెరైన్ ఆ దేశానికి వెళ్ళడాన్ని చైనా వాడు ఎలా చూస్తున్నాడు అంటే, నా షిప్ వస్తుంది అంటే ఆపేవు, రాకూడదు అన్నావు, మరి ఇవాళ భారత్ వాళ్ళ సబ్మెరైన్ నువ్వు ఎలా ఆలోచిస్తావు, నాకన్నా ఇండియా నీకు చాలా ఇంపార్టెంట్ అయిపోయిందా, నీ అంతు చూస్తాను అన్నట్టుగా చైనా వాడు శ్రీలంకను బెదిరించవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏమిటి, శ్రీలంక భారత్ మధ్య ఉండే స్నేహము, ఈ రిలేషన్షిప్ మీరు గమనించారు అంటే శ్రీలంక ఎప్పుడూ కూడా భారత్ను నమ్ముకుని ఉండే ఒక దేశము. ఇదే పరిస్థితే మాల్దీవ్స్కి కూడా ఉండింది. అక్కడ ఉండే హాస్పిటల్స్, కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ మనము కట్టించినవి. మన మీద ఆధారపడే మాల్దీవ్స్ అనబడే దేశం ఇవాళ వరకు ఉండింది. కానీ ఏం జరిగింది, చైనా వాడు ట్రిక్ చేయడము, మీకు మహమ్మద్ మౌసీ మేము ప్రో చైనా, మా ఫ్రెండ్లీ కంట్రీ యొక్క షిప్ మా దేశానికి రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము అని చెప్పి మాల్దీవ్స్ అధ్యక్షుడు మాట్లాడాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీకు శ్రీలంక క్లియర్గా మాల్దీవ్స్కి చెప్తుంది, ఒరే చైనాను నమ్మకు,
వాడు ఒక రీసెర్చ్ వెజల్ అంటాడు. రీసెర్చ్ వెజల్ కాదురా, ఇది స్పై షిప్. నీ దేశం మీద కూడా వాడు నిఘా పెడతాడు. సో రేపు నీ దేశంలో ఎన్ని దీవులు ఉన్నాయి, ఏ దీవులు తనకు అనుకూలంగా ఉంటుంది, ఈ దీవులను కబ్జా చేసుకోవడానికి ఏమేమి చెయ్యాలి, ఈ ప్లానింగ్ అంతా కూడా చైనా వాడు ఆల్రెడీ చేయడం మొదలు పెట్టేశాడు. వాడిని ఎంకరేజ్ చెయ్యకు, వాడి స్పై షిప్ను రానివ్వకు. భారత్ నుంచి మా దేశం దాకా వచ్చిందంటే ఏంటది, ఒక సబ్మెరైన్ రావడం అనేది వాళ్ళు మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్. మా దేశం యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా భారత్ ఈ పని చేశారు. ఈ సబ్మెరైన్ ఏమంటారు, ఐఎన్ఎస్ కారాంజీజ్ని అంటారు. అంటే ఏంటి, కాల్వారీ క్లాసుకు సంబంధించిన చాలా చాలా పవర్ఫుల్ సబ్మెరైన్. అంటే ఇండియా ఒక ఫ్రెండ్లీ కంట్రీ. సో మా సబ్మెరైన్ మీ దేశం దాకా రావచ్చు, మీరు దాన్ని స్వాగతించవచ్చు. అంటే అర్థము ఏమిటి అంటే మీ మధ్య ఉండే మంచి రిలేషన్షిప్. మరి ఇదే రిలేషన్షిప్ చైనాకు మాల్దీవ్స్కి ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. కానీ చైనా వాడు ఏ రోజు ఏ దేశముతో కూడా ఇలాంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడండి. వాడి చెప్పు చేతల్లో, అంటే ముందు అప్పు ఇస్తాడు, అప్పు ఇచ్చి మిమ్మల్ని అప్పుల ఊబిలో దింపుతాడు, తరువాత ఆ దేశానికి సహాయం చేస్తున్నట్టుగా చెప్తూ వాళ్ళ భూములనంతా కూడా కబ్జా చేస్తాడు. ఇది చైనా వాడు చేసే మెథడ్. ఇవాళ మాల్దీవ్స్ విషయంలో కూడా చైనా వాడు ఇదే చెయ్యబోతున్నాడు అనేది ఒక భారత్ చెప్తే కాదండి, శ్రీలంక కూడా చెప్పాలి. భారత్తో మాకున్న ఫ్రెండ్షిప్ని చూడు ఎంత హుందాగా ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు సహాయం అన్న వెంటనే వాళ్ళు ముందుకు వస్తారు. కానీ చైనా వాడు అలా చెయ్యడు. ఎందుకంటే చూడండి, మాల్దీవ్స్ అనబడే ఈ దేశంలో ఒక ఓషానిక్ అబ్జర్వేటరీ పెట్టబోతున్నామని చెప్పి చైనా వాడు ప్రకటించాడు. అంటే మాల్దీవ్స్ని పూర్తిగా వాడుకోవడానికి ఇవాళ చైనా వాడు సిద్ధముగా ఉన్నాడు. దీనిని మాల్దీవ్స్ అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే, ఇలాగ చైనా వాడి జిత్తుల మారితనాన్ని మాల్దీవ్స్ వాడికి ఎంత చెప్పినా కూడా వాడు వినడం లేదు. వాడి ట్రాప్లో వెళ్ళి పడిపోతున్నాడు. శ్రీలంక కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఏదో ఒక రకంగా మనం వాళ్ళని కాపాడాము, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి మనం అప్పులు ఇప్పించాము, గ్యారంటీగా మనము ఉన్నాము. ఇవాళ శ్రీలంక ఒక మాదిరిగా సేఫ్ అయిపోయింది, టూరిజం కూడా పెరిగింది. కానీ అదే మాల్దీవ్స్లో అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు దీన్ని ఆపాలి అంటే మాల్దీవ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ అండి. ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక మాల్దీవ్స్ అనండి, మొరీషియస్ అనండి, శ్రీలంక అనండి, ఈ దేశాలంతా కూడా మనకు ఇంపార్టెంట్. కాబట్టి నాకు తెలిసిన ఒకే ఒక సొల్యూషన్, అక్కడ మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మౌజీ అనేవాడు పదవిలో ఉండకూడదు, వాడిని ఇంటికి పంపించేయాలి. మళ్ళీ అక్కడ ఒక ప్రో ఇండియన్ గవర్నమెంట్ అనేది రావాలి. దానికి కావలసిన ప్లాట్ఫామ్ని మనము సిద్ధము చెయ్యాలి. ఆల్రెడీ అపోజిషన్ పార్టీలు అందరూ కూడా సే సారీ టు ఇండియా, సే సారీ టు మోదీ అని చెప్పి పదే చెప్తున్నారు. మార్చి 17న మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ టైంని మనము కరెక్ట్గా వాడుకోవాలి, అపోజిషన్ని బలోపేతం చేయాలి. ఈ రకంగా మళ్ళీ మాల్దీవ్స్లో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని రప్పించినప్పుడు ఈ చైనా వాడి ట్రాప్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. చైనా వాడి ఈ స్పై షిప్లు ఏవి కూడా శ్రీలంక అనండి, మాల్దీవ్స్ అనండి అక్కడ ఎక్కడా కూడా తిరగవు. కాబట్టి మాల్దీవ్స్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని తీసివేయాలంటే, ఈ అధ్యక్షుడిని ఇంటికి పంపించాలంటే ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి మీకు తోచిన ఐడియాస్, అలాగే మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మన జయశంకర్ గారు కూడా ఎన్నో రకాలుగా ఆయన ఈ ప్లానింగ్లో ఉన్నారు. కానీ మనం ఎంత ఆలోచిస్తున్నాం, మన దేశం గురించి మనం ఎంతలాగా మనము డీప్ థింకింగ్లో ఉన్నాము, మనకున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో ఇదంతా మీరు గమనించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.